మహిళలు రాజకీయాల్లో పట్టు సాధించడం అంత ఈజీ కాదు. ప్రత్యేకించి మగవారి ఆధిపత్యం ఉన్న రాజకీయ రంగంలో ఒక మహిళ నిలబడాలంటే కేవలం కుటుంబ నేపథ్యం ఉంటే సరిపోదు. స్పష్టమైన స్వరూపం, ధైర్యం, ప్రజలతో మాట్లాడే కళ ఉండాలి. కానీ అలాంటి గుణాలన్నింటినీ ఏకకాలంలో చూపించి విభిన్న శైలిలో ప్రజల మధ్యకి వచ్చిన ముగ్గురు మహిళా నేతలు భూమా అఖిలప్రియ, వైఎస్ షర్మిల, అలాగే ఆర్కే రోజా. ఈ రోజు మనం మాట్లాడుకునేది వీళ్ళ గురించి కాదు, వీళ్ళ వెనుక ఉన్న కథ గురించి. వీళ్ళు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు? ఈ మహిళలు అసలు రాజకీయ రంగాన్ని ఎలా ప్రభావితం చేస్తున్నారు? ప్రజల్లో వీరి మీద అభిప్రాయం ఏంటి? భవిష్యత్తులో వీళ్ళ శక్తి ఎలా ఉంటుందో చెప్తాను. మొదటగా భూమా అఖిలప్రియ. ఈమె ఒక గ్రామీణ శక్తి. నంద్యాల పరిధిలోని ఆళ్లగడ్డ అనే ఒక చిన్న నియోజకవర్గం నుండి రాజకీయాల్లోకి వచ్చిన అఖిలప్రియ పేరు వినగానే భూమా కుటుంబం గుర్తొస్తుంది. తన తండ్రి భూమా నాగిరెడ్డి, తల్లి శోభా నాగిరెడ్డి ఇద్దరు రాజకీయ దిగ్గజాలు. కానీ 2014 ఎన్నికల తర్వాత అకస్మాత్తుగా తల్లిదండ్రులిద్దరూ మృతి చెందడంతో అఖిలప్రియపై రాజకీయ భారం పూర్తిగా పడింది. అప్పటి పరిస్థితుల్లో ఆమెకు 26 ఏళ్లు ఉంటాయి. అఖిలప్రియ మొదట వైఎస్ఆర్సీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ కొన్ని సంవత్సరాల్లోనే పార్టీలో ఉన్న తేడాల వల్ల ఆమె టీడీపీలో చేరారు. అదే ఆమెకు మొదటి రాజకీయ గెలుపు అయినా అదే ఆమెకు మొదటి రాజకీయ నష్టానికి కూడా కారణమైంది. ఇక 2019లో ఆమె ఓటమి చెందారు. జగన్ నాయకత్వంలో విపక్షంగా మారిన టీడీపీలో కూడా ఆమె తన స్థానం నిలబెట్టుకోవడానికి ఎంతో కష్టపడింది. కానీ ఒక విషయం మాత్రం నిజం, నంద్యాల ప్రాంతంలో అఖిలప్రియ రాజకీయంగా ఇప్పటికీ ఓ బలమైన వ్యక్తిత్వం. 2024 ఎన్నికల తర్వాత మళ్లీ ఆమె పేరు తెరపైకి వచ్చింది. ఇప్పుడు ఆమె టీడీపీలో ఒక కీలక పాత్రను పోషిస్తూ ఉన్నారు. అలాగే అఖిలప్రియ అంటే గ్రామీణ మహిళలకు ఓ నమ్మకం. ఆమె మాటల్లో స్పష్టత ఉంటుంది. ఆమె ఆవేదన నిజంగా కనిపిస్తుంది. పైగా ఆమెను చూసి చాలా మంది మహిళలు రాజకీయాల వైపు ఆసక్తిగా చూస్తున్నారు. ఆమె ఇంకా యంగ్ అండ్ డైనమిక్ లీడర్ గా రాజకీయాల్లో ఉంటారు. ఇక వైఎస్ షర్మిల గురించి. ఈమె అసలైన రెబల్ లీడర్. వైఎస్ కుటుంబంలో పుట్టిన మహిళ అయిన షర్మిల మొదటి నుంచి తనదైన రాజకీయ ప్రయాణాన్ని ఎంచుకున్నారు. తన అన్న జగన్ పార్టీని 2019లో గెలిపించడంలో ఆమె పెట్టిన శ్రమ, వేల కిలోమీటర్ల పాదయాత్ర ద్వారా ప్రజలంతా గుర్తుపెట్టుకున్నారు. కానీ రాజకీయంగా ఆమెకు ఎక్కువ క్రెడిట్ ఇవ్వలేదు. ఈ నిరాశే ఆమెను వేరే దారిలో నడిపించింది. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా స్పష్టత ఇవ్వాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చారు. తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించారు. ఇది పెద్ద విజయం సాధించలేకపోయినా ఆమె ఓ ఉద్యమ నాయకురాలిగా పేరు తెచ్చుకుంది. పునరా తెలంగాణ ఉద్యమం, నిరుద్యోగ యువతకు మద్దతుగా ఆమె చేసిన పోరాటాలు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ఆమె విమర్శలు, ఇవన్నీ ఆమెలో ఉన్న ధైర్యాన్ని చూపించాయి. అయితే తెలంగాణలో పార్టీ అనుకున్న ఫలితాలు సాధించకపోవటంతో ఆమె అటు నుంచి పక్కకు వచ్చి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పుడు ఆమె తన అసలు పోరాట భూమి ఆంధ్రప్రదేశ్ లోకి వచ్చారు. కానీ జగన్ కి ఎదురుగా ఆమె ఎదగడం సాధ్యమా అన్న ప్రశ్న ఇప్పుడు అందరిలోనూ ఉంది. ఆమె నడక, ఆమె మాటలు, ఆమె మెట్లు ఎక్కే తీరు ఇవన్నీ ఆమెలో పటిమను సూచిస్తున్నాయి. షర్మిలని చులకన చేస్తే పొరపాటే. ఆమె ఎప్పుడైనా రాజకీయాల్లో టర్నింగ్ పాయింట్ కావచ్చు. ముఖ్యంగా 2029లో జగన్ పార్టీకి ప్రత్యామ్నాయంగా అవతరించే నాయకత్వాల్లో షర్మిల పేరు ఉండక తప్పదు. ఇక చివరగా ఆర్కే రోజా. రాజకీయాల్లో సినీ నటి కాదు, ఫైర్ బ్రాండ్. రోజా అంటే సినిమా అభిమానులకు ఒక గుర్తింపు, కానీ రాజకీయ అభిమానులకు ఒక తీవ్ర అభిప్రాయం. ఆమె టీడీపీ తరపున రాజకీయాల్లోకి అడుగుపెట్టి మళ్లీ పోటీ చేసి ఓడిపోయినా చివరికి విజయవంతమయ్యారు. ముఖ్యంగా 2019లో ఆమె నగరి ఎమ్మెల్యేగా గెలిచి తర్వాత టూరిజం మంత్రి కూడా అయ్యారు. రోజా మాట్లాడే తీరు ఆమెని ఫైర్ బ్రాండ్ లీడర్ చేసింది. అసెంబ్లీలో ఆమె చేసే విమర్శలు కానీ, మీడియా ముందు తన ధైర్యం, తన రాజకీయ వ్యూహాలు ఇవన్నీ ఆమెను ఒక రకం రాజకీయంగా యాక్టివ్ గా ఉంచాయి. కానీ అదే సమయంలో జగన్ పార్టీ ప్రజల మద్దతు కోల్పోవడంతో ఆమె కూడా ఓటమికి గురయ్యారు. ఇప్పుడు 2024 తర్వాత రోజా రాజకీయ ప్రయాణం ఏమైపోతుంది అనే ప్రశ్న అందరిలోనూ ఉంది. జగన్ లీడర్ గా కొనసాగితే ఆమెకు మళ్లీ క్యాబినెట్ ఛాన్స్ ఉండొచ్చు. కానీ వైసీపీ తిరిగి నిలదొక్కుకోవాలంటే రోజా లాంటి మహిళలనే ముందు పెట్టాలి. రోజా మాట్లాడే తీరు వేరే లెవెల్లో ఉంటుంది. ఆమె తిడితే ఎవరు ఎదురుగా నిలవలేరు. కానీ అదే ఆమెకు కొన్ని సమస్యలుగా కూడా కారణమైంది. అయినా రోజా అంటే సాధారణంగా చూసే మహిళ కాదు. ఆమెలో ఒక బలమైన నాయకత్వ లక్షణం ఉంది. ఆమె హాస్యంతో, అలాగే ఘాటైన విమర్శలతో రాజకీయాలను రక్తి కట్టించగలదు. ఇక ఈ ముగ్గురు మహిళలకి ఒకే లక్షణం ఉంది, నిరంతరం పోరాటం. ఎవరు వారిని వెనక్కి లాగినా, ఎవరు వారిని బలహీనంగా చూసినా, ఎవరు వారిపై విమర్శలు చేసినా వాళ్ళు తమదైన రూటులో నడుస్తూనే ఉంటారు.
అఖిలప్రియ గ్రామీణ ఓట్లతో ఎదిగిన యువతరం నాయకురాలు. షర్మిల కుటుంబ భూమికను దాటి స్వయంగా పోరాడుతున్న ఉద్యమ నాయకురాలు. రోజా సామాన్య మహిళలకు గర్వంగా అనిపించేలా మాట్లాడే ఫైర్ బ్రాండ్ మహిళా నేత. ఇవాళ రాజకీయాల్లో మహిళలు బలహీనంగా లేరు, అసలైన శక్తి వాళ్లలోనే ఉంది. చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.